నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పోయింది పొల్లు ఉన్నది గట్టి అనుకోవాలని కేసీఆర్ సారు కేటీఆర్ సార్లు చాలా సార్లు చెప్తుంటారు. రాజకీయాలల్లో చాలా మటుకు అవకాశవాదులే ఉంటారు. వాళ్ళు ఎవ్వరు పచ్చగుంటే వాళ్ళ పంచన పోయి చేరుతారు. అప్పటిదాకా అవకాశాలు ఇచ్చిన వాళ్ళకు తెడ్డు చూయిస్తారు. అది నాటి సంది ఉన్నదే. ఇక గాయంత దానికే బాధపడుతుండు వినోద్ కుమార్ సారు. కష్టకాలంలోనే మన చుట్టూన్నోళ్ళ దాంట్లో ఎవ్వలేందనేది బయటపడుతుంది. అన్నున్నప్పుడు ఎంతో మంది బెల్లం చుట్టూ ఈగల లెక్కనే ముసురుతారు. అదే కొద్దిగా ఎటమటం కాగానే ఎవ్వరి కాళ్ళు చక్కగా జారుకుంటారు. ఇక రాజకీయాల్లో అయితే నిస్సిగ్గుగా ఇలువలను ఒళ్ళను అన్నిటిని విడిచిపెట్టి పోతారు. కారు పార్టీ అధికారంలో లేదని ఇప్పుడు చాలా జాగాల లీడర్లంతా కారుకు హ్యాండ్ ఇచ్చి చేతి పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తుండ్రు. అయితే కష్టకాలంలో ఓట్ల టైంలో కరీంనగర్ కార్పొరేటర్లు నన్ను విడిచిపెట్టి పోవుడు నాకు బాధ అవుతుందని ఎమోషనల్ అయిండు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సారు. లేకపోతే నాకు అరే ఈ టైంలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, ఈ టైంలో నా పార్టీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు విడిచిపోవచ్చు అని చెప్పి బాధ కలిగింది కొంతసేపు. నేనేం తప్పు పని చేసినా పార్టీ వదిలిపెట్టిపోయి ఈ ఎన్నికల్లో పడి నేను ప్రజల కోసం పనిచేస్తుంటాను కదా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడేటోని కదా. రేవంత్ రెడ్డికి ఇష్టం ఉంటుంది మా పార్టీని ఇబ్బంది పెట్టాలని, లేదా అభ్యర్థికి ఉంటుంది, ఇప్పుడు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థికి ఉంటుంది. కార్ పార్టీలు అన్ని అనుభవించి ఇప్పుడు కార్పొరేటర్లు వెళ్ళిపోతే కార్యకర్తలు మీకు మేమున్నామని అండగున్నారని అనుకొచ్చిండు. అది నిజమే కదా. పునాదులు గట్టిగుంటేనే ఇల్లు కలకాలం గట్టిగుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి లీడర్లు కాదు పునాది, రాళ్ళసొంటి కార్యకర్తలు గట్టిగుండ్రు. కాబట్టి ఫికర్ పడే పనే లేదని అంటున్నారు కారు పార్టీ అభిమానులు. ఇక గదే మీటింగుల కాంగ్రెస్ పార్టీ పాలనను ఎండగట్టిండు వినోద్ కుమార్ సారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ సత్తనాశ్ చేసింది. నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. నెత్తి మనది కాదు కత్తి మనది కాదన్నట్టు పనిచేస్తుందని ఇరుసుకపడ్డాడు.